హైదరాబాద్ అంటే చాలామంది సిటీ ఆఫ్ పర్ల్స్ అంటారు. నార్త్ ఇండియా నుంచి ఎవరు హైదరాబాద్ వచ్చినా ఒక్కసారి హైదరాబాద్ నుంచి పర్ల్స్ కొనుక్కెళ్ళాలని అడుగుతుంటారు. ఎక్కడ దొరుకుతాయని ఆలోచిస్తూ ఉంటారు. చార్మినార్ చుట్టూ షాపులని వెతికేస్తూ ఉంటారు. హైదరాబాద్కి ఇలా పర్ల్ సిటీ అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ ఆలోచన పక్కన పెడితే హైదరాబాద్ పర్ల్స్కి త్వరలో జిఐ ట్యాగ్ రాబోతుందంటే వస్తుందనే చెప్పాలి. దానికి సంబంధించి ప్రాసెస్ మొదలైందంట. ఆల్రెడీ లాడ్ బజార్ లక్క గాజులకి జిఐ ట్యాగ్ వచ్చేసింది. ఇక హైదరాబాద్ పర్ల్స్, అసలు హైదరాబాద్ చుట్టూ సముద్రాలు లేవే, ఈ పర్ల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎప్పటి నుంచో ఎలా వచ్చాయి? ఇక్కడ పర్ల్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఎలా డెవలప్ అయింది? ఇలాంటి క్వశ్చన్స్ మన మైండ్లోకి వస్తాయి అన్నమాట. యాక్చువల్లీ కుతుబ్ షాహీ డైనస్టీ, ఆ తర్వాత నిజామ్స్, వీళ్ళందరూ కూడా పర్ల్స్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. వాళ్ళందరికీ పర్ల్స్ అంటే చాలా మక్కువ అన్నమాట. ముఖ్యంగా అరేబియన్ గల్ఫ్ నుంచి, ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే బస్రా అనే ప్రాంతం నుంచి హైదరాబాదీసు పర్ల్స్ ఇంపోర్ట్ చేసుకుంటారంట. అక్కడి నుంచి చార్మినార్ చుట్టూ పాత బస్తీలో ఈ పర్ల్స్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది బాగా స్టార్ట్ అయింది అనమాట. ఈ ఇండస్ట్రీ అనేది చాలా మందికి లైవ్లీహుడ్, చాలా మందికి జీవనోపాధి కూడా కల్పిస్తుంది.